పాలీట్రామాలో ఆర్థోపెడిక్స్ వరకు వస్తే మోర్ దాన్ 2 బోన్స్ ఇంజరీ అయినప్పుడు, తొడెముక కాలెముక, తొడెముక చెయ్యముక, తొడ ఛాతి ఇలాంటివి ఇంజరీ అయినప్పుడు ఫస్ట్ డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ అంటే ఏదైతే ఇంజురీ జరిగిందో దానికి ఒకేసారి పెద్ద పెద్ద ఆపరేషన్ చేయకుండా పేషెంట్ కి మిగతా ఇంజురీస్ కూడా ఉన్నాయి కాబట్టి పేషెంట్ మీద ఒత్తిడి పెరగకుండా సింపుల్ గా బయట నుంచి ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ చేయడం, పిఓపి ప్లాస్టర్ స్లాబ్స్ వేయడం, పేషెంట్ బోన్స్ వల్ల ఇంకా డ్యామేజ్ పెరగకుండా వాటిని ఇమ్మొబిలైజ్ చేయడం. ఒక 48 to 72 అవర్స్ తర్వాత ఈ అక్యూట్ ఫేస్ నుంచి పేషెంట్ బయటపడతాడు. అప్పుడు మనం డెఫినెటివ్ ఫిక్సేషన్ చేసుకోవచ్చు. ఒక్కోసారి యాక్సిడెంట్స్ అయినప్పుడు చర్మం కూడా పగిలిపోయి బోన్స్ బయటికి రావటం, రక్తం పోవడం ఉంటుంది. వాళ్ళకు కూడా ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ వేసి బోన్స్ కదలకుండా చర్మం దగ్గరకు తీసుకొచ్చి ఒక 1 week or 10 days వెయిట్ చేసి ఈ అక్యూట్ ఫేస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం డెఫినెటివ్ ఫిక్సేషన్ చేసుకోవచ్చు. నమస్కారం.